మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నువ్వు పండుతోనే ఉండాలి. ఈ పాప చేత నాన్న అని పిలిపించుకోవాలి. పాపని తీసుకుని ఇద్దరు ఇంటికి రండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. తీసుకో బాబ్జీ. సంధ్య, సూర్య రూమ్ లో కొత్త సూట్ పెట్టావా? పెట్టానండి. చూశాడా? ఏమోనండి, నేను వెళ్లేసరికి స్నానం చేస్తున్నట్టున్నారు. సూట్ బెడ్ మీద పెట్టి వచ్చేసాను. చూసే ఉంటాళ్లే. ఫస్ట్ టైం సూర్యని మనం సూట్లో చూడబోతున్నాం. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నానా? కాదు, చాలా చెత్తగా కనిపిస్తున్నావు. అదేంటి అలా అన్నావు? ఏమైంది? నీ రూమ్లో సూట్ పెట్టాను, చూడలేదా? అడగడం మర్చిపోయాను సంధ్య. ఆకాష్ సూట్ నా రూమ్లో ఎవరు పెట్టారు? అది నాది కాదు, నీకోసమే కొన్నాను. ఏంటి నా కోసమా? ఎందుకు? మడత పెట్టి లోపల దాచుకుంటావు అని. లేకపోతే ఏంటి సూర్య, నువ్వు సూటు వేసుకుని దర్జాగా మెట్లు దిగుతుంటే ఎప్పుడెప్పుడు చూద్దామని మేం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో మళ్ళీ సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని వచ్చావు. నా జాబ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇప్పుడు మనం వెళ్ళేది సైట్కే కదా, నాకు సూట్ ఎందుకు? హలో బాస్, మనం వెళ్ళేది సైట్కే, కానీ మీరు సెక్యూరిటీ ఆఫీసర్గా రావటం లేదు, నా బిజినెస్ పార్ట్నర్గా వస్తున్నారు. ఏంటి బిజినెస్ పార్ట్నరా? వద్దు ఆకాష్. ఎందుకొద్దు? నిజం చెప్పాలంటే నా ప్రాణాలు కాపాడినప్పుడే నిన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలి. అప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పటికి కూడా ఆలస్యం చేస్తే నా అంత కృతజ్ఞతాహీనుడు ఇంకొకడు ఉండడు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ నన్ను సెక్యూరిటీగానే ఉండనివ్వు. నాకిదే కంఫర్ట్గా ఉంటుంది. నీ కంఫర్ట్ కన్నా నాకు ఫ్రెండ్షిప్పే ముఖ్యం. నేను నీకిచ్చే గౌరవమే ముఖ్యం. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఆకాష్, బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు నాకు వెలకట్టలేని పోస్ట్ ఇచ్చావు. ఒక పార్ట్నర్గా నీ బాధని పంచుకున్నావు, నా మీద నమ్మకం పెంచుకున్నావు. ఒంటరిగా నన్ను వదిలేకుండా నీ ఇంటికి తీసుకొచ్చి మర్యాదగా చూస్తున్నావు. ఇంతకు మించిన పోస్టు గౌరవం వేరే ఏది ఉండదు. అయినా నాకు నీ బిజినెస్ గురించి ఏమీ తెలీదు. ఆ అవగాహన, అనుభవం ఏదీ లేదు. అలాంటప్పుడు నేను నీ పార్ట్నర్ అయితే ఆ వ్యాపారానికే నష్టం. అలా అనుకుంటే ఒక ఆర్మీ కెప్టెన్కి సెక్యూరిటీ పోస్ట్ ఇవ్వడం కరెక్టా? వ్యాపారానికి అనుభవం, అవగాహన కాదు,
తెలివి, ఓర్పు, నేర్పు ఉంటే చాలు. అవి నీ దగ్గర ఉన్నాయని నమ్మే నిన్ను బిజినెస్ పార్ట్నర్గా ఉండమంటున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నువ్వొక్కడివే ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సైట్ పనులు చూసుకున్నావు. అంటే నీకు బిజినెస్ గురించి పూర్తిగా తెలిసినట్టే కదా. ఒకవేళ తెలియకపోయినా నువ్వు నా పక్కన తోడుగా ఉంటే చాలు, మొత్తం నేను చూసుకుంటాను. సూర్య, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో సంతోషమే ఉండేది కాదు. దానికి నేనేం చేసినా చాలా తక్కువ. స్నేహంతో సమానమైన హోదా ఇస్తానంటే వద్దనటం కరెక్ట్ కాదు. సడన్గా మీ ఇద్దరికి ఏమైంది? ఇప్పుడు హోదాలు, పోస్టుల గోల ఎందుకు? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. హ్యాపీగా సైట్కి వెళ్ళి నన్ను వర్క్ చేసుకొనివ్వరా? ఈరోజు బిల్డర్తో మీటింగ్ ఉంది. సంధ్య, నువ్వు తొందరగా టిఫిన్ వడ్డించు. టిఫిన్ కాదు కదా, నువ్వు నా కండిషన్కి ఒప్పుకొని సూట్ వేసుకొని వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, పస్తులతోనే ఉంటాను. మీరొక్కరే ఎందుకండి, నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. సూట్ వేసుకుంటావా వేసుకోవా? పార్ట్నర్గా ఒప్పుకుంటావా ఒప్పుకోవా? సరే, ఒప్పుకుంటాను, వేసుకుంటాను. ఉండండి. వావ్, గ్రేట్ సూర్య. ఇప్పుడు చూడు ఎంత రాయల్గా ఉన్నావో. ఆంటీ అంకుల్కి వీడియో కాల్ చేస్తానుండు. నేను ఈ డ్రెస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కాదు ఆకాష్, సైడ్కి వెళ్ళాక చేద్దాం. అసలే మీటింగ్ లేట్ అవుతుంది కదా. సంధ్య, మా ఇద్దరికి వడ్డించు. కూర్చోండి. బాయ్. బాయ్ సంధ్య. బాయ్. బాయ్ సంధ్య. బాయ్. చూసావా సూర్య, ఏఎస్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆకాష్ అండ్ సూర్య కన్స్ట్రక్షన్స్. పేరు కూడా మార్పించేసావా? పార్ట్నర్ వచ్చిన తర్వాత కూడా పేరు మార్చకుండా ఉంటానా? నేను ఊపిరితో ఉన్నంత కాలం ఈ పేరు మారదు, మన స్నేహము చెరగదు.